నవరత్నాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలు, పచ్చ మీడియా చేస్తున్న రాద్ధాంతం గురించి చెప్పాల్సిన పని లేదు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్న జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందారు. అలాంటి వారిలో మంజుల ఒకరు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన మంజుల ఏ పథకాలతో ఎలాంటి లబ్ధి పొందారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు బతుకుపై ఆశ కల్పించాయి. నేడు తనయుడు జగన్ అందించిన చేయూతతో ఆర్థికంగా పుంజుకుని ధీమాగా బతుకుతున్నామంటున్నారు మంజుల. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క మిషన్ ఇచ్చారు, నాకు పిండి మిషను. ఇప్పుడు నేను 3 మిషన్లు చేసుకున్నా. జగన్ గారు ఇచ్చారు కదా, ఇప్పుడు పొదుపులో డబ్బులు వచ్చినాయి కదా, మళ్ళీ మనం కట్టిన రిటర్న్ డబ్బులు వచ్చినాయి కదా, చేయూత. దానివల్ల నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. హ్యాపీగా ఉంది. రోజు అండి ఎట్లేదన్నా 300 రూపాయలు 250 రూపాయలు నేను సంపాదించుకుంటున్నాను నా ఇంట్లో నేనుండి. అది నా కుటుంబానికి నాకు చాలు. ఉన్నత చదువులు చదివించే స్తోమత లేని కుటుంబాలకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అండగా నిలుస్తున్నాయి. తమ కొడుకు ఈ రోజు ఎంఫార్మసీ చదివాడంటే అదంతా సీఎం జగన్ వల్లే అంటున్నారు ఈ దంపతులు. జగన్ అన్న పెట్టిన నవరత్నాల్లో వాహన మిత్ర ఈ సంవత్సరమే కొనుక్కున్నాము ఆటో. మేము తొలి విడతగా మాకు ఈ సంవత్సరం వాహన మిత్రలో మాకు లబ్ధి పొందాం. రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా మాకు జగనన్న పెట్టిన 4 విడతలు మాకు అందింది. ఇంకా అండి మా బాబుకి ఎంఫార్మసీ చదివాడండి మా బాబు. దానికి లాస్ట్ ఇయర్ వరకు మాకు అందుకున్నామండి. చాలా సంతోషంగా ఉంది. విద్యాదీవెన మాకు 1,17,000 వరకు వచ్చిందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇటువంటి పరిపాలన ఎప్పుడు ఎక్కడా చూడలే మనం. అసలు ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఎవరెన్ని విమర్శలు చేసినా మాలాంటి పేదలకు వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల చాలా మేలు జరుగుతోందని చెబుతున్నారు మంజుల. వాలంటీర్లని నియమించారు కదండి, వాలంటీర్ల ద్వారా మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి దానికి దేనికైనా కానీ మండలం దాకా పోవాల్సి వచ్చిన విషయానికి మేము మండలం దాకా పోయి అక్కడ పడిగాపులు కాసి ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మేము సచివాలయంకి పోతే చాలు, వెంటనే మాకు సచివాలయం వాళ్ళు మమ్మల్ని ఎక్కువసేపు కూడా ఉంచుకోకుండా తొందరగా మాకు కావాల్సిన ఏ సదుపాయాలైనా అయినా సరే తొందరగా చేసి మాకు హ్యాపీని ఇస్తున్నారండి. కరోనా టైంలో వాలంటీర్లు చేసిన సాయం మర్చిపోలేమంటున్నారు ఈ దంపతులు. వాలంటీర్ అనేవాళ్ళు భయపడకుండా ఒక బాధ్యత అని కూడా అనుకోలే. వాళ్ళు మనం చేయకపోతే ఎలా అనే ప్రేమతో చేశారు. అది ప్రేమతో చేయగలిగారంటే అంతకుముందు నుంచి వాళ్ళకి మనకి రాకట్లు పాకట్లేవు కదా. ఇప్పుడు ఈ వాలంటీర్లన్నీ పెట్టిన తర్వాత వాళ్ళు మన ఇంటికి రావడం, మనకు చెప్పడం, చేయడం, దీని ద్వారానే కదా. అయ్యో పాపం వాళ్ళకి బాగలేదు, మనం చూడపోతే ఎవరు చూస్తారని ఏదైనా సరే మంచిళ్ళు మాకు 25 రోజులండి ఇంటికి మమ్మల్ని లేవదీసి బతికిచ్చి ఈ జన్మ ఉంది ఈ భూమి మీద ఉండము అంటే. వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా పాలన ఉంటుందని ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క అర్హుడికి అందిస్తున్నారంటే ఆయనకు ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చునంటున్నారు మంజుల. మా పరిస్థితి బాగలేదండి. బాగలేనప్పుడు నాకు ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడ్డాను. ఇదిగోండి చెయ్యి విరిగిపోయింది. రాడ్లు వేసారు లోపల. అసలు ఆ టైంలో నాకు చాలా ఇబ్బంది అనిపించింది. మా ఇంట్లో చాలా కష్టం అనిపించింది. ఆపరేషన్ చేయించే పరిస్థితి లేక మా వారు పుత్తూరుకి తీసుకెళ్తానన్నారండి. పుత్తూరుకి తీసుకెళ్తానంటే ఆ పుత్తూరులో అట్లా చెయ్యి అట్లా లాగి కట్టేస్తారమ్మా అని చెప్పని అన్నారు. నేనైతే వద్దని చెప్పని బాధపడ్డాను. హాస్పిటల్ వాళ్ళ దగ్గర పోయి కనుక్కొని అక్కడ ఆపరేషన్ కానీ ఎక్కువైపోయే పని అయితే వెళ్ళిపోదాం అనుకున్నామండి. అక్కడ పోయిన తర్వాత మీకు రూపాయి ఖర్చు లేదమ్మా, ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే 45,000 అయిందండి. అదేగాక వచ్చేటప్పుడు ఛార్జీలకు డబ్బులు ఇచ్చారండి. ఆ ఛార్జీల డబ్బులు 100 రూపాయలు కానివ్వండి, 120 రూపాయలు కానివ్వండి,
ఆపరేషన్ చేయించేదే గొప్ప, రాను పోను మళ్ళీ ఛార్జీలు పోను 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారండి. ఆ 10,000 రూపాయల డబ్బులు ఎందుకు ఇచ్చారని నాకు అకౌంట్లో పడ్డాయండి. అది ఎందుకు అనేది నేను కనుక్కున్నాను. కనుక్కుంటే అమ్మా 2 నెలలు నువ్వు పని చేయలేవు కదమ్మా, ఆ పని చేయలేని దానివల్ల నీకు నెలకు 5,000 లెక్కన నువ్వు నీ ఆరోగ్యం బాగుపడే వరకు కూర్చొని తినడం కోసం నా ఖర్చుల కోసం అని చెప్పని ఇచ్చారండి. ఎవరిస్తారు? సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబంలోనూ మార్పు తీసుకొస్తున్నాయి. అలా నా జీవితాన్ని మార్చేసిందంటున్నారు మంజుల. నేను ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను లెటర్ రాశాను. ఆ లెటర్ అందిందో లేదో నాకైతే తెలియదండి. అసలు ఆయన రుణం జన్మలకి తీర్చుకోలేము. ఈ నవ్వులు, ఈ ఆనందం సీఎం జగన్ ఇచ్చిన సంక్షేమ పాలన వల్లనేనంటున్నారు మంజుల. ఒకప్పుడు బతకడానికి కష్టపడితే ఇప్పుడు 5 ఏళ్లుగా హాయిగా బతుకుతున్నామని గర్వంగా చెబుతున్నారు.